మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. వివాహ జీవితంలో ఎంతోమంది సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అసలు వివాహ జీవితం అనేది ఎలా ఉండబోతుంది, మనము ఎలా ఉండాలి, దేవుని వాక్యం ఏమని చెప్తుంది, వివాహం చేసుకునే ఇద్దరు ముందుగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఉన్నారా? ఇటువంటివి ఏవి కూడా తెలియకుండానే ఒక ఇద్దరు వ్యక్తులు ఈ వివాహ బంధంలోనికి అడుగుపెట్టినప్పుడు వారు ఎంతగానో సమస్యలు వచ్చినప్పుడు నలిగిపోతూ ఉంటారండి. మన రీసెంట్ కల్చర్లో అయితే చూసినట్లయితే వివాహాల కంటే విడాకులు ఎక్కువైపోతూ ఉన్నాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి కూడా విడాకుల్ని ఆశ్రయిస్తున్నారు ఎంతోమంది దంపతులు. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది చూడండి. ఆదికాండం సృష్టి ఆరంభంలోనే దేవుడు కుటుంబ వ్యవస్థకు పునాది వేశాడు. కుటుంబం అంటే దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనది. వివాహము అన్నింటికంటే ఘనమైనది అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు చేసిన మొదటి సూచక క్రియ కూడా కానా యొక్క వివాహములో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అయితే ఈ వివాహం పట్ల సరైన అవగాహన లేక, కుటుంబ జీవితం పట్ల సరి అయిన జ్ఞానం అనేది లేక ఎంతో మంది తమ యొక్క కుటుంబ జీవితాన్ని తమ యొక్క చేతులతోనే ఊడబెరికేసుకుంటూ ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఏదైనా తోటలో దేవుడు స్త్రీని పురుషుణ్ణి అక్కడ ఉంచారండి. చెప్పాడు ఆయన నరునికి, నువ్వు ఈ యొక్క తోటను సేద్యపరచాలి, ఈ యొక్క తోటను కాచాలి. అది ఒక బాధ్యతగా ఆదికాండము 2:19 నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే సేద్యపరచాలి, ఒక తోటని సేద్యపరచాలి, కాచాలి అని అంటే ఏం చేయాలనండి? ఒక స్థలాన్ని మీకు ఇచ్చాను, అది అందులో ఇదిగో దీన్ని నువ్వు సేద్యపరచు, దీన్ని నువ్వు కాచు అని నేను చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? దానికి కావాల్సిన నీరును కట్టాలి. అయితే గమనించండి, ఏదేను తోటకి కావాల్సిన నీరంతా కూడా దేవుడు సమకూర్చాడు. తూర్పు నుండి ఒక నది అనేది బయలుదేరిందంట. అది 4 శాఖలుగా మారింది. పీషోను, గీహోను, హిద్దెకలు, యూఫ్రటీస్. అయితే నీటిని సమకూర్చాల్సిన అవసరం లేదు, నీరు ఉంది. అయితే ఇక ఏం చేయాలో తెలుసా? ఒక తోట అనిన తర్వాత పాములు వస్తూ ఉంటాయి, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి, విత్తనాలు వేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. అయితే సాటి అయిన సహకారిగా స్త్రీని దేవుడు నిర్మించి ఉన్నాడు. ఈ ఏదోని తోటని ఒక వివాహ జీవితంగా మనం పోల్చినట్లయితే, ఒక కుటుంబ జీవితంగా మనం పోల్చినట్లయితే నీ వివాహ జీవితంలో పాములు అనేటివి వస్తాయి, కలుపు మొక్కలు అనేటివి పెరుగుతాయి, విత్తనాలు అనేటివి నువ్వు చల్లాల్సి ఉంది. అయితే స్త్రీ పురుషులు ఎలా ఉన్నారో తెలుసా? తన యొక్క స్పౌస్ని అంటే తన యొక్క భాగస్వామిని పాములాగా చూస్తూ ఉన్నారు. పాము వేరే ఉన్నారు. ఎవరండి? అపవాది. అతని వలన ఇంట్లో అపవాదికి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం లేదండి. అపవాదికి కుటుంబము దేవుని యొక్క ప్రణాళికను బట్టి ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధికి రావడాన్ని అపవాది ఎంతగానో ద్వేషిస్తాడండి. కుటుంబం అనేది ఆ యొక్క పిల్లల యొక్క జీవితంలో కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, వారి ఆత్మీయ ఎదుగుదలలో కుటుంబం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీన్ని అడ్డగించాలని అపవాది ఏం చేస్తాడో తెలుసా? భర్తల మధ్య గొడవల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది? భర్త మీదకి రేగుతుంది, భర్త భార్య మీదకి రేగుతారు. అయితే వారు ఒక చిన్న విషయాన్ని మర్చిపోతారు. అదేంటో తెలుసా? భర్త కాదు, భార్య కాదు, పాము ఎవరు? అపవాది అని చెప్పి. పాములు వస్తూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. అపవాది ప్రతి ఒక్క చిన్న చిన్న గొడవల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే మీరు దేన్ని ఎదుర్కోవాలి? మీ భర్తని కాదు, మీ భార్యని కాదు, ఆ యొక్క వివాహ జీవితంలోనికి వచ్చిన ఆ పామును ఎదుర్కోవాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయడం వల్ల మీరు శోధన నుంచి తప్పించబడతారు. మీరు పవిత్రమైన మీ యొక్క చేతులెత్తి భర్తలు ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క కుటుంబం అనేది రక్షణ పొందుకుంటుందండి. కాబట్టి ఆ యొక్క పామును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి, కానీ మీ యొక్క భార్యని భర్తని ఎదుర్కొనేందుకు, గొడవలు లాగేందుకు సిద్ధంగా ఉండకండి. కుటుంబాన్ని ఇంచేసేందుకు, విధి చేసేందుకు అపవాదికి మీరు జత సహాయకులుగా మారకండి. 2వదిగా కలుపు మొక్కలు. వివాహ జీవితంలో ఎప్పుడూ కూడా భార్యాభర్తలు దేవుడు చెప్పాడు ఏక శరీరంగా ఉంటారంట. అయితే ఎప్పుడైతే వీరిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉందో, ఆ కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయో, అది దినాలు గడిచే కొద్దీ ముదిరిపోతుంది. ఆ సమయంలో ఆ కలుపు మొక్కల్ని తీయడం చాలా కష్టమైపోతుంది. లేతగా ఉన్నప్పుడే ఆ కలుపు మొక్కల్ని మనము
పీకేయాలి. అంత మాత్రమే కాదు, కోపం అనేది వస్తుంది కానీ అది సూర్యాస్తమయం వరకు కూడా ఆ యొక్క కోపం అనేది ఉండకూడదు. ఏదన్నా ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే దానివల్ల మీ ఇద్దరి మధ్య దూరం అనేది పెరగకూడదు. వెంటనే మీరు ఏం చేయాలి, ఆ యొక్క కలుపు మొక్కను తీసి పడవేయాలండి. మూడవది ఏంటో తెలుసా, విత్తనాలు చల్లాలి. విత్తనాలు ఏమంటారు తెలుసా, అది నువ్వే. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క నిబంధన అనేది జరగాలి అన్నా ఆ నిబంధనలో సాక్రిఫైస్ అనేది ఉండాలి, రక్తం అనేది చిందింపబడాలి. ఎవరైతే ఆ నిబంధనని రాస్తూ ఉన్నారో వారు మరణించాలి అని రాయబడి ఉంది. కొత్త నిబంధన మనకి ఇచ్చిన యేసుక్రీస్తు త్యాగపూరితంగా తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి తన యొక్క కొత్త నిబంధనని మనకి ఇచ్చాడు కదా. అదే విధముగా నీ యొక్క వివాహంలో ఇది ఏంటి, కవెనెంట్ మ్యారేజ్ కదా. వాట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అనేది ఒక పరిశుద్ధ నిబంధన కలిగిన వివాహం కదా, కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు కదా. ఇది ఒక కోవెనెంట్ మ్యారేజ్, నిబంధన కలిగిన వివాహము. అందులో మీరు ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు అది ఏంటో తెలుసా, మీరు ఎరగాలి, మీ యొక్క చిత్తం అనేది చావాలి. నీ యొక్క ఆశలు, నీ యొక్క ఈగో, నీ యొక్క ప్రైడ్, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకుంటావు, అవన్నీ చావాలి. నీ యొక్క భర్తని సంతోషపరిచేందుకు నువ్వు చావాలి. నీ యొక్క భార్యకు అనుగుణంగా నువ్వు చావాలి. మీ ఇద్దరు ఒకరినొకరు అనుసరిస్తూ నడుస్తూ ఉండాలి. ఈ యొక్క నిబంధన అప్పుడు మాత్రమే, వివాహంలో త్యాగం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వివాహం అనేది దేవునికి ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటారా, చూడండి, 3 పేటల త్రాసు ఎప్పుడు కూడా తెగిపోదంట. చూడండి, ఈ 3 నువ్వు వివాహంలోనికి ఎంటర్ అవుతున్నావు అని అంటే అది కేవలం మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరు ఎవరి ముందు ప్రమాణం చేశారు, దేవుని ముందు. కాబట్టి అదొక ట్రయాంగిల్ లాంటిది. ఈ ట్రయాంగిల్ లాంటిది నువ్వు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి చెప్పేస్తూ ఉంటారు, ఇక నాకు వద్దు, ఇక నా వలన అవ్వదు, నేను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి. అయితే నువ్వు ఎవరితో ప్రమాణం చేశావు, దేవునితో ప్రమాణం చేశావు. నువ్వు మనుష్యునితో నీ యొక్క ప్రమాణమును బ్రేక్ చేయట్లేదు, కానీ దేవునితో నీ యొక్క ప్రమాణమును నువ్వు బ్రేక్ చేస్తూ ఉన్నావు. మీరిద్దరే మీ వివాహంలో ఉన్నప్పుడు అపవాది మీ యొక్క బంధాన్ని తెంచేందుకు చాలా ఈజీ అవుతుంది. అయితే దేవుణ్ణి మీ యొక్క వివాహంలో మీరు కలిగి ఉన్నారా? మీరిద్దరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మీ ఇద్దరు ఒకరికొకరు అంత దగ్గరగా ఉంటారు. దేవుని యొక్క ప్రణాళికకి అంత దగ్గరగా ఉంటారు. దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో అంత గొప్పగా జరుగుతుంది అని గ్రహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలనండి, దేవునితో సమయాన్ని గడపాలి. దేవా, నా యొక్క కుటుంబ జీవితాన్ని ఏ విధంగా జీవించాలి నాకు నేర్పించయ్యా. దేవా, నా యొక్క కుటుంబాన్ని కట్టడం ఏ విధంగానో నాకు నేర్పించయ్యా. దేవా, నాకు సహాయం చేయయ్యా. ఇదిగో నా యొక్క కుటుంబాన్ని అపవాది ఇబ్బంది పెట్టుకుంటున్నట్లు నాకు సహాయం చేయయ్యా అని చెప్పి మీరు ఏం చేస్తూ ఉండాలండి, ప్రార్థనలో మీ యొక్క కుటుంబం చుట్టూ మీ యొక్క ప్రార్థన కంచెని మీరు వేస్తూ ఉండాలి. అప్పుడే ఎప్పుడు కూడా తొందరపాటు కలిగిన నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి తొందరపాటు కలిగిన నిర్ణయాలు తీసేసుకొని అపవాదిని సంతోషపరిచి మీ యొక్క పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మీ యొక్క ప్రణాళికని వ్యర్థపరచుకోకండి. దేవునితో మీ యొక్క ఆ యొక్క ప్రమాణమును విరిచివేయకండి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటిగా పాములు అనేటివి వస్తాయి. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేసి ఆ పాములను ఎదుర్కోండి, అంటే అపవాదిని ఎదుర్కోండి. దేవునికి లోబడి అపవాదిని ఎదుర్కోండి. గొడవలు అనేటివి వచ్చినప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడకండి. ఏది రూట్ కాజ్ ఏంటి అనేది గ్రహించి ఆ రూట్ కాజ్ని మీరు ఎదుర్కోండి. 2, ఎప్పుడూ కూడా దూరం అనేది రాకుండా మీ ఇద్దరి మధ్య చూసుకోండి. 3వది, మీరు చావాలి. మీ స్వయము చనిపోతేనే మీ యొక్క కుటుంబ జీవితం అనేది ఎదుగుతుంది. ఒక గోధుమ గింజ నేల పడిన తర్వాత అది చస్తేనే దాని నుంచి ఫలం అనేది వస్తుంది కదా. ఏ విధంగా మనం క్రీస్తుని వెంబడించేందుకు మనం చావాలో ఈ యొక్క నిబంధన వివాహంలో కూడా నీ యొక్క స్వయం అనేది చస్తేనే, అంటే డామినేషన్ అనేది ఉండకూడదు. ఒకరిని ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ప్రేమలో మర్యాద ఉంటుంది కదా, అమర్యాదగా నడవదు కదా. ఆ మర్యాద అనేది ఎలా వస్తుంది తెలుసా, నువ్వు చేస్తేనే. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకపరచుకోండి. దేవుడు మీతో మాట్లాడాడు అని నేను ఆశపడుతున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.